నేరేడుకాయలని మీరు ఎన్ని తింటారో అన్ని కడుక్కోవాలి. మొత్తం కడిగారంటే కుళ్ళిపోతాం ప్రారంభిస్తుంది. దీంట్లో బాగా చూడండి, నవనవలాడి మెత్త మెత్తగా ఉంటాయి. అవి ముందు ముందు శుభ్రంగా తినేసి, కొంచెం గట్టిగా ఉన్నాయి అయితే 2 రోజులు నిల్వ ఉంటాయి. ఈ నేరేడుకాయలు మేము ముందు ఎందుకు తెస్తామంటే అండి, షుగర్కి మంచి మందు అండి. ఈ తినేసి గింజలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాం. పిల్లలన్నా తినేసి బౌల్లో వేయమంటాం. తర్వాత ఉప్పు నీళ్ళు వేసి కడిగి ఎండబెట్టేసి బాగా ఎండినాకండి మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో వేసుకుని పొద్దుటే మీరు నైటే కూడా వేడి నీళ్ళు కాసేసి దాంట్లో ఒక స్పూన్ వేసి మరగపెట్టి మూత పెట్టి పొద్దున్న తాగుతండి. షుగరు మీరు అసలు ఊహించరు, అంత ఫాస్ట్గా షుగర్ కంట్రోల్ అయిపోతుంది. మంచి రెమెడీ ఈ కాలంలో దొరుకుతాయండి. నేరేడుకాయ తింటే అంటే అండి, కడుపులో ఎప్పుడైనా పొరపాటున తిన్న వెంట్రుక కూడా బయటకు వచ్చేస్తుందంట. అంత మా మామగారు చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఈ సీజన్లో నేరేడుకాయలు బాగా అది ఒకసారైనా తినాలమ్మాయి, దాంట్లో పొట్టలో ఉండే ఎంటుకు కూడా బయటికి తీస్తుంది. నేరేడుకాయ చాలా మంచిది, షుగర్కి మంచిది. అది తినేటప్పుడల్లా దీని గురించి బెనిఫిట్స్ చెప్తూ ఉండేవాళ్ళు. ఆయనకి చాలా ఇష్టం. మా వారు అటు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఇచ్చేవారు ఆయనకి. ఇది మలవల పళ్ళని ఒక స్క్వేర్గా ఉంటాయండి, ఒక 2-3 ఇంచులు ఉంటుంది. అది కూడా ఇష్టంగా తినేవారు ఆయన. మా మనవరాలకు వచ్చింది ఇష్టం. చక్కగా అండి, ఈ కాయలంటే ప్రాణం పెట్టుద్ది, ఇష్టంగా తింటుంది. గింజ వైలెట్ కలర్ గింజ తెల్లగా వచ్చేవరకు చీకి తింటూ ఉంటుంది. దీంట్లో ఉప్పు కారం జిమ్ముకొని తింటా అంటే అదొక టేస్ట్ అండి. కానీ మీరు కొంచెం వగరగా పచ్చిగా ఉన్నాయి తినంటే గొంతుకు పట్టుకుంటుందండి. బాగా నవనవలాడి కొంచెం మెత్తగా ఉన్నాయి తినండి. పచ్చిగా ఉంటే 2వ రోజు తింటే బాగుంటాయండి. అలా పచ్చి తింటే గుట్టక పడదు. ఎలక్కాయ మాదిరి దీనికి కూడా గొంతుకు పట్టుకునే గుణం ఉందండి. కానీ మెడిసిన్, ఈ గింజలో ఉండే వగరికి షుగరు బాగా కంట్రోల్ అవుతుందండి. మీరు ఈ సీజన్లో దొరికినప్పుడు తెచ్చిపెట్టుకుని చిన్నవి అండి, ఇలా నాటుగా ఉండాలి, మరీ పెద్దవి కాదు. చూసారా వంకర టింకరగా చిన్నగా ఉన్నాయి ఈ నాటుకాయలు. మీరు ఇంతంత పొడుగుంటాయండి, నవనవలాడితే పెద్దగా పొడుగ్గా గింజ 2 ఇంచీలు ఉంటుంది. అది కాదు, ఈ నాటుకాయలు ఇలాంటివి తినాలి. ఈ గింజలు కూడా మంచి బెనిఫిట్ అండి. మా వారు ఎక్కడున్నాయో నాటుకాయలు హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి ఎత్తుక్కుని వచ్చారు. నాటుకాయల్లో కూడా కొంచెం 1-6 పెద్ద కాయలు ఉంటాయండి. మనం చూస్తేనే తెలిసిపోతుంది, వాటికి షేప్ సరిగా ఉండదు. మీరు చూసి నాటుకాయలు చూసుకోండి.